ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నేడు కేంద్ర బడ్జెట్లో కేటాయింపులపై తిరుపతి సిపిఐ జిల్లా కార్యదర్శి మురళి స్పందించారు. ఏపీ రాజధాని నిర్మాణానికి నేరుగా సాయం అందిస్తామని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పుకోవడం శోచనీయమని అన్నారు. మల్టీలేటరల్ డెవలప్మెంట్ ఏజెన్సీల ద్వారా 15,000 కోట్లు ఆర్థిక మద్దతు అందిస్తామని కేంద్ర మంత్రి పేర్కొనడం గమనార్హమని అన్నారు. రాజధాని నిర్మాణానికి 15,000 కోట్లు గ్రాంటా లేక అప్పా అనేది తేల్చాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ఇది గ్రాంట్ బడ్జెట్ లేకపోతే అప్పు బడ్జెట్ అనేది కూడా ఒక ఓపెన్ చేసి చెప్పాలి. ఎందుకంటే గ్రాంట్ బడ్జెట్ కేంద్రంలో ఇవ్వమని చెప్పేసి సిపిఐ అడుగుతాము, కానీ అప్పు బడ్జెట్గా ఒక పక్కన ఏది తేల్చకుండా బడ్జెట్ కేటాయిస్తూ ఉన్నారు. విశాఖ రైల్వే జోన్కి సంబంధించినటువంటి బడ్జెట్ కేటాయిస్తామని చెప్పిన అది బడ్జెట్ పెట్టే కేంద్రంలో విభజన హామీ చట్టం కింద ప్రవేశపెట్టినటువంటి హామీలు సవాలొచ్చున్నాయి. ఆ హామీలలో సంబంధించినటువంటి కేంద్ర బడ్జెట్ ఏది కూడా ప్రవేశపెట్టారు. ఇది బడ్జెట్ ధనవంతులకు, కోటీశ్వరులకు, పెద్ద పెద్ద ఆదాని, అంబానీ, పోస్కో కంపెనీ లాంటి వాళ్ళకు ఉపయోగపడేటువంటి బడ్జెట్గా కనిపిస్తుంది తప్ప పేద ప్రజానికానికి, సామాన్యమైనటువంటి ప్రజానికానికి ఉపయోగపడేటువంటి బడ్జెట్గా కనపడడం లేదు.